నమస్కారం, వెల్కమ్ టు సాక్షా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి పట్టణ పరిశుభ్రతకు చర్యలు చేపట్టామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. నంద్యాల 7 హిల్స్ హాస్పిటల్లో విజయవంతంగా అత్యంత ఖరీదైన కీళ్ల మార్పిడి రివిజన్ ఆపరేషన్. నంద్యాల మండలం చాబోలు కానాల గ్రామాల మధ్య రోడ్డు మరమ్మతులు చేపట్టిన స్థానిక వైసీపీ నాయకులు. పట్టణంలోని కల్పన సెంటర్లోని కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో కార్తీక అమావాస్య పూజలు. రోడ్డు ప్రమాదం, ఇద్దరికి తీవ్ర గాయాలు, ఒకరికి స్వల్ప గాయాలు. బనగానపల్లె నియోజకవర్గంలో అభివృద్ధికి అడ్డుపడుతున్న డీసీ జనార్దన్ రెడ్డిపై ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఫైర్. నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్రత్యేకంగా మున్సిపల్ కౌన్సిల్ ఆమోదంతో 60 మంది శానిటేషన్ సిబ్బందిని అదనంగా తీసుకుని పట్టణంలోని అన్ని వార్డులలో ఇంటర్నల్ డ్రైన్స్, మెయిన్ డ్రైన్స్ శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా 36వ వార్డులో పారిశుద్ధ్య నిర్వహణను కమిషనర్ పరిశీలించారు. వీరితో పాటు మున్సిపల్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అంకిరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు అదనంగా 60 మంది పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టణంలోని ఇంటర్నల్ డ్రైన్స్, మెయిన్ డ్రైన్ శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. నంద్యాల పట్టణంలో ఇప్పుడు మనం మెయిన్ డ్రైన్స్ అన్ని డీసిల్టింగ్ ఏదైతే లేబర్ని పెట్టుకొని చేస్తున్నాం. గౌరవ శాసనసభ్యుల వారు మనకి ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు తక్కువగా ఉన్నారని తెలియజేస్తేనే శాసనసభ్యుల వారు తర్వాత చైర్పర్సన్ మేడం గారు వాళ్ళు ఆలోచన చేసేసి స్పెషల్ టీమ్స్ కూడా మనకు ఒక 60 మందిని తీసుకోవడం జరిగింది. వాళ్ళలో భాగంగా మనకేంటంటే మెయిన్ డ్రైన్స్ ఆల్మోస్ట్ ఆల్ మనం దాదాపు 80-90% వరకు మెయిన్ డ్రైన్స్లో ప్రాబ్లం లేకుండా అన్ని చేయగలిగాము. ఇంటర్నల్ డ్రైన్స్ మనము లోపలికి వచ్చి అక్కడక్కడ చిన్న చిన్న హార్డిల్స్, ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు చిన్న బండలు వేసుకొని ఉండడము, తీయడానికి ప్రాబ్లమాటిక్ ఉండడము, అలాంటివి ఉన్నవన్నీ మనం ఈరోజు ప్రతి వార్డుకు సంబంధించినటువంటి అమ్యూనిటీస్ సెక్రటరీను మరియు ప్లానింగ్ సెక్రటరీ ప్లస్ సంబంధిత విభాగాల అధికారులు ఎవరైతే మున్సిపల్ ఇంజనీర్, తర్వాత శానిటేషన్ ఎంహెచ్ఓ, శానిటేషన్ సూపర్వైజరు, శానిటేషన్ ఇన్స్పెక్టరు, తర్వాత ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వాళ్ళందరితో కలిపి వార్డులో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్, డ్రైన్స్లో ఉన్నటువంటి సమస్యలను చూసుకుంటూ ఎక్కడైనా ఇంజనీరింగ్ వాళ్ళ యొక్క అవసరం ఉందంటే అక్కడ ఇంజనీరింగ్ వాళ్ళతో ఆ పని చేయించడం, అదేవిధంగా ప్యాచ్ వర్క్లు ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉన్నాయా, ఎందుకు డ్రైన్స్ పారుకోకుండా ఆగిపోతున్నాయి అనే వాటిని అబ్జర్వ్ చేసేసి క్లియర్గా ఎప్పటికప్పుడు డ్రైన్లన్నీ ముందుకెళ్ళేలాగా చర్యలు తీసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. 3 రోజుల నుంచి కంటిన్యూగా ప్రతి వార్డు తిరుగుతూ వస్తున్నాం. ఇప్పటికే దాదాపు 4 వార్డులు కంప్లీట్ చేసుకుంటూ వచ్చాము. ప్రతిరోజు ఇది కంటిన్యూస్గా ఉంటుంది. అన్ని టీములు అన్ని రకాల ఈ పారిశుద్ధ్య నిర్వహణలో భాగం ఉన్నటువంటి మున్సిపల్ విభాగాలు అన్నీ ఇందులో ఉంటాయి. ఆ హెడ్స్తో సహా వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ అందరూ కలిసి ఇవి క్లీన్ చేస్తూ తర్వాత వాళ్ళకి పీరియాడికల్ టైమ్స్ ఇస్తూ ఎక్కడైనా మేము కూడా ఎందుకు అధికారులు తిరుగుతున్నామంటే మాకు కూడా తెలుస్తుంది ఎక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, ఎక్కడ మేము వెంటనే చర్యలు తీసుకోవాలి, ఎక్కడ ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంది అనేది. తర్వాత ఎక్కడైనా ఈ కొంతమంది ఇళ్లలో వాళ్ళు కొంచెం చోట్ల మాకు అడ్డంకులు కలిగితే వాళ్ళను కూడా మేము అందరం కలిసి రిక్వెస్ట్ చేసి వాళ్ళకు దానివల్ల ఎంత ఇబ్బంది ఉందో అనేది కూడా మనం తొలగిస్తూ ముందుకెళ్తున్నాం. అదేవిధంగా వారికి ఏదైనా సమస్యలు ఉంటే స్థానికంగా ఇప్పుడు మేము వస్తే ఈరోజు మాకు ఫాగింగ్ రాలేదని తెలియజేశారు. సో ఫాగింగ్ కూడా ఆ బజార్కు పంపించే ఏర్పాటు ఈరోజు చేస్తున్నాం. అదేవిధంగా మన స్ట్రీట్ లైట్ లేవన్నారు, స్ట్రీట్ లైట్ ఇచ్చేసాం. ఇలా అన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఎక్కడికక్కడ సార్ట్ అవుట్ చేసుకుంటూ ముందుకెళ్ళేదానికి ఇది
ప్రత్యేక శానిటేషన్ కింద ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ గత 3 రోజుల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. నంద్యాల పట్టణంలోని 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు విజయవంతంగా మోకాళ్ల కీళ్ల మార్పిడి రివిజన్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది. రివిజన్ మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స సుమారుగా 7 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా విజయవంతంగా ఆపరేషన్ చేసిన ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ క్రాంతి కిరణ్, హాస్పిటల్ ఎండి మారుతి కుమార్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం గోపేపల్లి గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి సుమారుగా 8 సంవత్సరాల క్రితం తిరుపతి పట్టణం నందు తన 2 మోకాళ్ళకి కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడని తెలిపారు. ప్రమాదవశాత్తుగా 2 వీలర్ నుండి క్రింద పడడంతో తన కుడికాలికి గాయం కారణంగా విపరీతమైన ఇన్ఫెక్షన్ అవటం వలన ఇంప్లాంట్ తొలగించడం జరిగిందని తెలిపారు. దీనితో 2 సంవత్సరాలుగా మంచానికే పరిమితమయ్యారు. అప్పటి నుండి రివిజన్ ఆపరేషన్ కొరకు హైదరాబాద్, తిరుపతి, చెన్నై వంటి పట్టణాలలో కన్సల్టేషన్ కొరకు సంప్రదించగా రివిజన్ మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స సుమారుగా 7 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలియజేశారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పుట్టపర్తి సమన్వయకర్త కొత్తకోట సోమశేఖర్ రెడ్డి కృష్ణారెడ్డిని పరామర్శించి నంద్యాల జిల్లాలో 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు కేవలం ఇంప్లాంట్ ఖర్చు పెట్టుకోగలిగితే ఆపరేషన్, మందులు అన్ని ఉచితంగా చేస్తారని కృష్ణారెడ్డికి తెలియజేయడంతో వారు వెంటనే 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు సంప్రదించగా శ్రీ కార్త్యాయని సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వీరికి కేవలం 3 లక్షల రూపాయల ఇంప్లాంట్ ఖర్చుతో ఆపరేషన్ చేయడం జరిగిందన్నారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ మోకాళ్ల కీళ్ల మార్పిడి ఆపరేషన్ కు సహకరించిన జనరల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మరియు అనస్థీషియా డాక్టర్ మధుసూదన్ రెడ్డి వారి వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. డాక్టర్ గారు కూడా ముందుకు రావటం, నేను ఫ్రీగా చేస్తానని చెప్పటము ఇవన్నీ జరిగినాయి. ఈ పెద్ద ఆయన గతంలో 2 ఏళ్ల నుంచి బాగా ఇబ్బంది పడుతూ సఫర్ అవుతూ ఉన్నాడు. మేము ఫ్రీగా కండక్ట్ చేస్తూ క్యాంపు మేము మెసేజ్ పెట్టడంలో ఆయన కూడా మెసేజ్ అందింది. ఆ మెసేజ్ ద్వారా ఆయన మమ్మల్ని అప్రోచ్ అయినాడు. ఆ సర్జరీ ఇప్పుడు యాక్చువల్గా ఒక చోట ఒక మేజర్ హాస్పిటల్లోనే సర్జరీ చేయించుకున్నాడు, టీకేఆర్ ఆపరేషన్ చేయించుకున్నాడు. కొన్ని అనివార్య కారణంగా ఫెయిల్యూర్ అయింది. ఈ సఫరింగ్ దాదాపు 2 ఇయర్స్ నుంచి ఆయన ఎటు నడవలేని పరిస్థితి, కంప్లీట్ బెడ్ రీడర్లో ఉన్నాడు. అటువంటి పేషెంట్ని ఈరోజు మా డాక్టర్ గారు నడిపించగలిగినారు. ఆ ఇన్ఫెక్షన్ని 2-3 సార్లు ఇన్ఫెక్షన్ తీసేసి వాష్ చేసి చాలా హార్డ్ వర్క్ చేశారు. మా టీం కానీ డాక్టర్ గారు కానీ వాళ్ళ తెలివి ఎఫర్ట్స్ పెట్టేసి చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చారు. మేము మరీ గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మనం చూస్తుంటాం డే టు డే లైఫ్లో చాలామంది మోకాళ్ళ నొప్పితో చాలా సఫర్ అవుతుంటారు. దీనికి నీ రీప్లేస్మెంట్ అనేది చాలా సక్సెస్ఫుల్ సర్జరీ. ఈ నీ రీప్లేస్మెంట్ వల్ల చాలామంది పెయిన్ ఫ్రీగా చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు ప్రజెంట్ డేలో. బట్ చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే వన్స్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకుంటే దాని తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్ అయింది, సమ్ కాంప్లికేషన్ ఏదైనా వచ్చింది, సో అట్లాంటి కాంప్లికేషన్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలనేది చాలామందికి తెలియదు. వన్స్ నీ రీప్లేస్మెంట్లో ఇన్ఫెక్షన్ అయింది అంటే ఇంకా లైఫ్ అట్లే ఎండ్ అయిపోతుందేమో, దానివల్ల ఇంకా లైఫ్ కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోతుందేమో అని చాలామందికి అపోహలు ఉన్నాయి. సో ఇది ఈరోజు మనం చేసినటువంటి కృష్ణారెడ్డి అంకుల్కి చేసిన ఈ సర్జరీ అనేది ఒక మంచి ఎగ్జాంపుల్. సో ఈ అంకుల్ గారు ఆల్మోస్ట్ 65-70 ఇయర్స్ దగ్గరగా ఉన్నారు. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగి దాన్ని ఇన్ఫెక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ ఇన్ఫెక్షన్కి 2-3 టైమ్స్ కూడా తను సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వడానికి. సో అటు ఫైనల్గా మనం ఏం చేసామంటే పూర్తిగా ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ రివిజన్ సర్జరీ అనేది చేయడం జరిగింది. ఈ రివిజన్ సర్జరీలో ఈ బోన్ లాస్ కూడా చాలా సివియర్గా ఉంది. సో ఈ సివియర్ బోన్ లాస్ని మనము మేనేజ్ చేయడం కోసము డిజిటల్ ఫీమర్ను, ప్రాక్సిమల్ టిబియాను కూడా, ప్రోస్థెసిస్ని కూడా చేంజ్ చేసి టోటల్గా నీ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి సర్జరీ చేసిన తర్వాత ఈవెన్ నౌ ఈజ్ ఏబుల్ టు వాక్ వెరీ కంఫర్టబుల్లీ, ఫుల్గా కంప్లీట్గా కాలు మోపి బాగా నడవడానికి చాలా హ్యాపీగా, పెయిన్ లేకుండా నడవడానికి కూడా ఇది చాలా సహాయపడుతుంది ఇతనికి. నా పేరు కృష్ణారెడ్డి. గత 10 సంవత్సరాలు నేను తిరుపతిలో ఆపరేషన్ చేయించుకున్నా. మళ్ళీ 5-6 సంవత్సరాలకు పడి చిప్ప కొంచెం దెబ్బతిన్నారు. తిరుపతిలో మళ్ళీ ఆపరేషన్ చేసి ఇన్స్ట్రక్షన్ అయింది, రాడ్ వేసే కాదు ఇప్పుడు అని కుట్టేసినారు. 3 నెలల తర్వాత మళ్ళీ పోయినాం. మళ్ళీ జాయిన్ చేసుకొని దేవస్థానం పర్మిషన్ రాలేదు నీకు, 6 నెలల తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు. మళ్ళీ మా కొడుకు 6 నెలలు తిరిగిన హాస్పిటల్కు, ఏంది స్పందన రాలే. అప్పుడు ఇట్లే 2 సంవత్సరాలు బెడ్ రెస్ట్లో నిలిచిపోయినా నేను. తిరుపతి, అనంతపురం, మా తర్వాత మదనపల్లి చూపించుకుంటే కాసు ఎప్పుడు చెప్పారు, మాతో కాదని గమనైపోయినాము. తర్వాత పరిస్థితిలో మాకు సోమశేఖర్ రెడ్డిని కొత్తకోట వైఎస్ఆర్పీ అధ్యక్షుడు, అతను నన్ను పలకరించకు వచ్చాడు. ఒకరోజు
వచ్చి ఏం పరిస్థితి ఇది అంటే ఆ సార్కు ఈ హాస్పిటల్ ఫోన్ నెంబర్ ఎట్లా చిక్కిందేమో తెలియదు మాకు. ఇక యజమానంతో ఫోన్ చేసి మాట్లాడినాడు. రాడ్ ఖర్చు మాత్రమే మీరు పెట్టుకోవాలా, మిగతా అంతా మేము భరిస్తాం యజమాని చెప్పినారు. మా తండ్రి కృష్ణారెడ్డి, మాది సత్యసాయి జిల్లా కదిరి నల్లమాడ మండలము. యాక్చువల్గా మా నాన్నకు 2014లో బర్డ్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాం. ఒక 6-7 ఇయర్స్ బాగా నడవగలిగాడు, అంతా ఓకే. ఒకసారి బైక్లో పడడం వల్ల ఇన్ఫెక్షన్ అయింది. మళ్ళీ వెళ్ళాం తిరుపతికి వెళ్తే వాళ్ళు దాదాపు 6 months తిప్పుకున్నారు. అంటే రివిజన్ టీకేఆర్కు మాకు అప్రూవల్ కావాలా అంటే టీటీడీ నుంచి అని చెప్పి 6 months తిప్పారు. ఇంకా కాలేదు. మదనపల్లి తిరిగాము. మదనపల్లిలో కూడా 8 lakhs దాకా అవుతుందన్నారు. మనం అంత ఇంకా పే చేయలేక పూర్తిగా బెడ్ రెస్ట్ 2 years పూర్తిగా బెడ్ రెస్ట్, వాకర్తో బాత్రూమ్ పోగలడు అంతే. మాకు ఇంకా కొత్తకోట సోమశేఖర్ రెడ్డి మాకు పుట్టపర్తి ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ. ఒకసారి నాన్న పలకరించడానికి వచ్చి ఆయన మాకు రెఫర్ చేశాడు. వాళ్ళ నంద్యాలలో వాళ్ళని 7 Hills హాస్పిటల్లో చేస్తున్నారు, ఓన్లీ ఇంప్లాంట్ అమౌంట్ పే చేస్తే మిగతాదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మేము ఇక్కడికి వచ్చాము. జూలైలో ఫస్ట్ ఆపరేషన్ చేసినాడు సార్. వస్తానే ఒక 1 weekకే చేశాడు. అప్పుడు ఇన్ఫెక్షన్ ఉంటే మొత్తం క్లీన్ చేసి అది తగ్గిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేస్తామన్నారు. సారే మళ్ళీ 3 months తర్వాత అంటే ఎవరి 1 month అక్కడే కదిరిలో నేను బ్లడ్ టెస్ట్ చేయించి సార్కు ఆ రిపోర్టు మెసేజ్ చేస్తున్నాను. ఇంకా సారు పూర్తిగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయింది, మీరు రావచ్చు అంటే సార్ ఇన్ఫామ్ చేస్తే మాకు 1వ తేదీ ఇన్ఫామ్ చేశాడు సారు, December 1. మేము 3rd వచ్చి జాయిన్ అయ్యాము. తక్కువ డబ్బుల్లోనే మేము బయట కంపేర్ చేసుకుంటే ఒక దాదాపు 50% మనకు బాగా తగ్గింది ఇక్కడ. సక్సెస్ఫుల్. సార్ క్రాంతి కుమార్ సార్ కానీ సారు వీళ్ళ సపోర్ట్ బాగుంది. ఆ సార్ కూడా బాగా సపోర్ట్ చేశారు. మొత్తం టీం అంతా బాగా సపోర్ట్ చేసి మాకు ఫేవర్గా బాగా సపోర్ట్ చేసి బాగా చేశారు. నంద్యాల మండలం చాబోలు కానాల గ్రామాల మధ్యలో రోడ్డు గుంతలమయంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గమనించిన స్థానిక వైసీపీ నాయకులు స్పందించి రోడ్డుకు ఉన్న గుంతలను పూడ్చివేసి మరమ్మతులు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా చేశారు. అయితే వైసీపీ నాయకులు చేసిన పనిని టీడీపీ వారు చేశారనడం కొసమెరుపు. నంద్యాల మండలం చాబోలు కానాల గ్రామాల మధ్యలో గుంతలమయంతో ఉన్న రోడ్డును స్థానిక వైసీపీ నాయకులు చొరవ తీసుకుని రోడ్డు మరమ్మతు పనులను చేపట్టారు. అయితే ఈ పనిని టీడీపీ వారు చేశారని తెలియజేయడం జరిగిందని స్థానికంగా ఉన్న ఈశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఇదెల్లా మనమే చేయించినాం. ఆయన ఏం చేయించినాడో, మళ్ళీ ఏం చెట్టు తెప్పించినాడో, ఏమి కథనో ఆయన సొంత ఖర్చు ఆ కాలువలో తీసి వాళ్ళది వేయించినాం. నీళ్ళు పోలేదు కానాలలో, అది ఊరికి అట్ట దొల్లిపించినాం. దొల్లిపించినంత మాత్రాన ఏం చేయించినాం? ఏమైనా మట్టి దొల్లిచ్చినారా? ఇదెల్లా మనమే దొల్లాం. గుంతలకి కింది మిందికి మనమే దొల్లాం. చాబోలు నుండి కానాలు రాస్తానా, ఇక్కడ మట్టి తోలి ట్రాక్టర్లు మట్టి తోలి గుంతలు పడినాయి. ఇక్కడ అక్కడ అంతా కలిసి మట్టి అక్కడంత ఇచ్చాము. ఇంతకుముందు ఈశ్వరయ్య అని నేను చేపించాను, కానాలలో చేసిపించింది చేపిస్తా అన్నాను. నా చేసి పంపించాను నేను, ఫ్రీగానే. చెరువులుండి మట్టి పోయింది, మన ప్రభుత్వం తరపునే గుంతలు పడినాయి సార్. అది గుంతలు పడితే అక్కడికి నేను మట్టి తోలాను. తోలిన తర్వాత ఇంకా గుడక ఇక్కడక్కడ ఉండేటివి గుడక చేపించుకొని నాకు రావటానికి ఇబ్బందిగా ఉంది. జేసీపీ అప్పగిస్తాను, మీరు ఉండి చేపించుకోరని రైతులను రిక్వెస్ట్ చేసినాను. వాళ్ళు ఎవరు రాలేదు. తర్వాత వచ్చేసి మొన్న కూడా 3 గంటల సేపు పెట్టినాను, ఎవరన్నా పోతారేమో రైతులు చేపించుకోండి. ఆ ప్రతిపాదన వాళ్ళు ఎవరు పలకలేదు. ఈ పొద్దు ఏదో కొద్దిగా టీడీపీ వాళ్ళు అంటున్నారు వాళ్ళు ప్రభుత్వం ఏమి చేయలేదు అని. ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలనే మొత్తం జరిగింది సార్ అభివృద్ధి అంతా. కావాలని ఇట్లా చేస్తున్నారు, ప్రభుత్వం ఏం పని చేయలేదని. ప్రభుత్వమే పనిచేసినది. ఈ వర్క్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దలు పంపించింటేనే మనం పనిచేసినాము. చూసుకోండి, దారి పొడుగున మేమేం తప్పు చెప్పలేదు. మేము ఇచ్చినాం, ఇటుకల పొడి ఇచ్చినాం, రైతులు కూడా రిక్వెస్ట్ చేసినాం చేపించుకోండి మీరని.
ఇది సార్. నంద్యాల పట్టణం కల్పనా సెంటర్ లోని కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో కార్తీక అమావాస్య ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆశ్రమంలో ఆకుల గంగమ్మవ్వకు విశేష పూజలు భక్తులు చేశారు. పట్టు వస్త్రాలు సమర్పించి అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ కలగొట్లగని జ్యోతి క్షేత్రాలలో ఆరాధనోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇది నారాయణ ఉపనిషత్తు. ఓం శాంతి 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 తచ్చన్యవరావంతే రాజా ధ్రువం ధ్రువం తదేవ తదేవ తారావరం చంద్రవనం తదేవ లక్ష్మీపదే తేంద్రియుగం స్మరామి. సద్గురు సదానంద సచిదానంద విగ్రహ ఆకాశనాయనే విఖ్యాతాయ యోగి పూర్వః యోగి లోక విధాం శ్రేష్ఠాయ యోగ మార్గ కాశిరెడ్డి నాయన మహానుభావుడు మనందరికీ సుపరిచితుడు. మహానుభావుడు కృతత్రేతా ద్వాపర యుగాలలో భగవంతుడు ఉన్నప్పుడు ఈ కలియుగంలో గురువు మనకు ప్రత్యక్షంగా 100 సంవత్సరాల క్రితం సాయినాథ ప్రభు ఉంటే మేమంతా ఆచరించినాము, అనుసరించినాము, ఆయన అర్చించినాము అన్నాడు. అటువంటి భాగ్యం మనకు సద్గురు కాశీ విశ్వనాథుడు మన ఇంటింటికి వచ్చి మనకందరికి దర్శనం ఇచ్చి ఆయన చేసినాడు. ఆయన ఆ కాలంలో వచ్చేసి యజ్ఞయాగాది కృతులు నిర్వహించేటువంటి వాడు. కడుపు నిండిన వాడికి జ్ఞానం, కడుపు కాలిన వాడికి అన్నం అనేటువంటిది. అన్నదానం నిరతాన్నదాన నిరతాయ, నిత్యం అన్నం పెట్టవాలి నిరంతరం. నిత్యం అంటే ఓపుటనే 360 రోజులు 24 గంటలు కూడా అన్నదానాన్ని ఒక యాగంగా, ఒక యజ్ఞంగా చేసినాడు. అదేవిధంగా వీళ్ళంతా అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. అది అభిలాషణీయం. కాబట్టి ఆయన పెట్టినటువంటి భిక్షను ఈ పొద్దు అందరూ కూడా అన్ని ఆశ్రమాలలో కూడా నిర్వర్తిస్తున్నారు. ఇది మహానుభావుడు కూర్చొనేపటికి 28వ సంవత్సరం దత్తపౌర్ణమిలో మహానుభావుడు వస్తున్నాడు, సిద్ధి పొందినాడు. అటువంటి మహనీయుని జ్యోతి క్షేత్రంలో కాక పలు విధానమైనటువంటి క్షేత్రాలలో కూడా కలవట అయితేనేమి, సిద్ధేశ్వరం అయితేనేమి, ఓంకారం అయితేనేమి, గని అయితేనేమి, నాయన నిర్మించినటువంటి అన్ని క్షేత్రాల్లో కూడా ఆయన యొక్క గురు పరంపర ఉండేటువంటి భక్తు విశ్వాసాలు ఉండేటువంటి గురువుగా ధరించినటువంటి మహానుభావులు అందరూ కూడా ఆ కాశీనాయన యొక్క ఆరాధన కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. ఆర్లగడ్డ నుండి నంద్యాలకు వెళ్తున్న బస్ క్రాసింగ్ వద్ద బైక్ పై వెళ్తున్న ముగ్గురిని ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. తీవ్ర గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం. బైక్ పై వెళ్తున్న షేక్ మౌలాలి, శ్రీనివాసులు నరసింహులను ఆళ్లగడ్డ నంద్యాల బస్ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరికి స్వల్ప గాయాలు కావడం జరిగింది. చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సర్వీస్ రోడ్ పనిపోతుంటే ఎదురులో నుంచి వస్తున్నారు. క్రాసింగ్ టైంలో యాక్సిడెంట్ జరిగింది. బస్సు ఆలగడ్డ నుంచి నంద్యాల డిపో దిగుతాయి.
క్రాసింగ్ టైంలో వచ్చి కొట్టింది. అంతా జరిగిందంతా బస్సు ఉంది తప్పు. ముగ్గురు జరిగింది. ఇద్దరికి సీరియస్ ఉంది, ఒకటి నార్మల్ ఉంది. బనగానపల్లి పట్టణంలో ప్రజలకు ఇంటి స్థలాలు రాకుండా బీసీ జనార్దన్ రెడ్డి హైకోర్టులో అడ్డుపడి క్షుణకానందం పొందుతున్నారని ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లి పట్టణంలోని కొండపేటలోని ప్రముఖ న్యాయవాది అబ్దుల్ ఖైర్ కార్యాలయంలో ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. 2 రోజుల క్రితము ఈ సందర్భంగా బనగానపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ బనగానపల్లి పట్టణ ప్రజల్లో నీ ముసుగు తొలగిపోయిందని, త్వరలోనే ప్రజలు నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. పార్టీలకు కులమతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు జగనన్న ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతుంటే అది చూసి ఓర్వలేని బీసీ జనార్దన్ రెడ్డి ముస్లిం మైనార్టీలను వైఎస్ఆర్ పార్టీకి దూరం చేయాలనే దురాలోచనలతో షాదీఖానాను తెర మీదకి తీసుకువచ్చి కపట నాటకాలు ఆడుతున్నామన్నారు. బీసీ జనార్దన్ రెడ్డి చేస్తున్న పనులన్నింటినీ బనగానపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరూ గమనిస్తున్నారని, 2024 ఎన్నికల్లో మళ్లీ బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బనగానపల్లి పట్టణంలో ముస్లింల శాతం అగ్రభాగంలో ఉండగా వారికి ప్రభుత్వం అందిస్తున్న ఇంటి స్థలాలు అందించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ఇంటి స్థలాలు పంచితే వైఎస్ఆర్ పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందన్న దురాలోచనలతో హైకోర్టుకు వెళ్లి అడ్డుపడి ముస్లిం మైనార్టీ ప్రజలకు ఇంటి స్థలాలు రాకుండా శునకానందం పొందుతున్నామని చెప్పారు. ఎక్కడ చూసినా అడుగడుగునా అభివృద్ధికి అడ్డు తగులుతున్న చరిత్ర నీదని బీసీపై ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ అబ్దుల్ ఖైర్, మండల జెడ్పీటీసీ సుబ్బలక్ష్మమ్మ, బనగానపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ దీవెనమ్మ, బనగానపల్లి పట్టణ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈసారి ఎల్లమ్మ, బానుముక్కల పరపతి సహకార సంఘం చైర్మన్ నీలి శ్రీనివాసులు, డాక్టర్ మహమ్మద్ హుసేన్, అబ్దుల్ ఫైజ్, నూకల వెంకట సుబ్బయ్య, ఎంపీటీసీ తౌహీర్, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పర్మిషన్ లేకుండా ఏ ఒక్కరు కూడా చేయడానికి వీల్లేదు. ఆ విషయం ఆయన కూడా తెలుసు. మరి మా మీద ఎందుకు అనవసరంగా నిందలేస్తా ఉన్నాడు? ఆయన చేతగాక పర్మిషన్ తెచ్చుకోలేక, కనీసం పర్మిషన్కి అప్లై కూడా చేసుకోలేక ఈరోజు మా మీద నిందలు వేయడం ఎందుకు? మేమన్నా ఎప్పుడైనా వద్దని చెప్పి అన్నామా? ఏది చేయకపోగా ఇప్పుడు నువ్వు కేవలం రాజకీయం చేయడం కోసం మా మీద నిందలేస్తా ఉన్నావు. ఈరోజు నిన్ను ఎవరు వద్దన్నారు? నువ్వు పర్మిషన్ తెచ్చుకోకుండా మేమన్నా అడ్డుకున్నామా? పర్మిషన్ తెచ్చుకొని కట్టుకోయా. ఒక బోర్డు వాళ్ళది, నాది కాదు. నా ఆశ అయితే నేను రాసిస్తా. గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ వాళ్ళకు సర్పంచుకో లేకుంటే ఈవో గారికి చెప్పి పర్మిషన్ ఇవ్వండి, ముస్లింలకు మంచి జరుగుతుంది ఏమని చెప్తా. అది మా పరిధిలో లేదు, బుక్ బోర్డు పరిధిలో ఉంది. బుక్ బోర్డు ల్యాండ్ ఒక సామాన్యమైన వ్యక్తులకు ఇంటి పర్మిషన్ కానీ ఏదైనా ఒక వేరే డిపార్ట్మెంట్లో కట్టేటప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలనేది ప్రతి చిన్న పిల్లలకు అడిగినా చెప్తారు. మరి నువ్వు చాలా మేధావి అంటావు. బనగానపల్లి గ్రామ పంచాయతీ జరిగిన సమావేశంలో తీర్మానం అంశంలో కమ్యూనిటీ హాల్ గురించి అజెండాలో మీరు ఎక్కడైనా చూపించినారా అని అడుగుతాడు. కమ్యూనిటీ హాల్ కట్టడానికి ఇచ్చిన అనుమతులు ఏ నియమాల ప్రకారం ఇచ్చారు మరియు దాని సర్వే నంబర్ అనుమతుల పత్రంలో సమర్పించవలను. కమ్యూనిటీ హాల్ కట్టడానికి తీర్మానం నకలు ఇవ్వగలరు. కమ్యూనిటీ హాల్ ఏ కమ్యూనిటీకి సంబంధించి కడుతున్నారు తెలపగలరు అని ఇవ్వగలరు. ఆయన స్పష్టం చేసి ఈయన మహానుభావుడు ఈ ముస్లింల మీద ఎంత ప్రేమ ఉంది ఈయనకు చూడండి. ఆయన లెటర్ ప్యాడ్ మీద ఇయ్యలేదని చెప్పవను. ఆయన చేతగానితనాన్ని మా మీద పెట్టి వాళ్ళు చేయలే, వీళ్ళు చేయలే, అది చేయలే, ఇది చేయాలంటే ఈరోజు 3000 మందికి పట్టాలు ఇస్తా ఉంటే కోర్టు కేసు అడ్డుకుంటావు. 8000 మందికి పేదవాళ్లకు కొలింగుళ్ళ మండలంలో అసైన్మెంట్ కింద భూములు ఇచ్చాయి, కోర్టు కేసు అడ్డుకుంటావు. ఎంత సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఏం ముఖం పెట్టుకుని ముస్లింల దగ్గర పోతావు? ఏం పని చేసినావు నువ్వు? ఈరోజు వరకు బనగానపల్లి టౌన్లో నువ్వు ముస్లింలకు సంబంధించి ఘోరంతా ఇంత మంచి పని చేసినాను, ఈ మసీదుకి ఈ విధంగా చేసినాను, ఈ ముస్లింలకు ఈ సాయం చేసినాను ఒకటి చెప్పు, నేను చెప్తా. ఏం చేసినావు నువ్వు? ఎప్పుడు నా ముస్లింలు అంటే మన ముస్లింలు చేసింది ముస్లింలకు చేస్తుంటే అడ్డుకుంటున్నాను. ఈరోజు దాదాపు 60% ఉన్నారు టౌన్లో ముస్లిమ్స్. మరి దాదాపు 3000 ఉంది, దాదాపు
ఒక 2000 మందికి పట్టాలు వచ్చినాయి కదా. నేనేమన్నా అడ్డుకున్నానా ఏ రోజైనా ఏ రోడ్డుకైనా? నువ్వు రోడ్డు వేస్తే ఓడ్చవు, కనీసం పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళు స్థలాలు ఖాళీ చేసి వాళ్ళకు మీకు వేరే కాడ చూపిస్తామయ్యా ఖాళీ చేయండి అంటే వాళ్ళ కోర్టుకు వేసి మీరు అడ్డుకోండి రోడ్డు ఇవ్వద్దని చెప్తావు. ఏంది ఇది సైకో విధానం కాకుండా ఏమనుకోవాలి? ఇది పద్ధతి కాదు. నువ్వు పద్ధతి మార్చుకో. ఏదైనా నాతో పోటీ పడు. నువ్వు ఏదైనా చేయబోయే కార్యక్రమాలు ఇది చేస్తాను, అధికారంలోకి వస్తే చేస్తానని చెప్పు. లేకుంటే నువ్వు చేసిన కార్యక్రమాల గురించి చెప్పు. ఇదో జీవో నంబరు 77 మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించి చూడే. నేను జీవో నంబర్ కోడ్ చేసి ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాను, సీఎం గారితో కూడా సంతకం చేయించిన. అదే ఆయన ఇచ్చిన జీవోనే కోడ్ చేసి ముఖ్యమంత్రి గారికి శాంక్షన్ చేయండి అని ఇచ్చిన. నాకు వేరే ఉద్దేశం ఉంటే నేను ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఇస్తా లెటరు? సీఎంతో సంతకం జీవో నంబరే కోడ్ చేసిన కదా, ఆయన ఇచ్చిన జీవో నంబరే కోడ్ చేసి ఇచ్చినాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి పట్టణ పరిశుభ్రతకు చర్యలు చేపట్టామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. నంద్యాల 7 హిల్స్ హాస్పిటల్లో విజయవంతంగా అత్యంత ఖరీదైన కీళ్ల మార్పిడి రివిజన్ ఆపరేషన్. నంద్యాల మండలం చాబోలు కానాల గ్రామాల మధ్య రోడ్డు మరమ్మతులు చేపట్టిన స్థానిక వైసీపీ నాయకులు. పట్టణంలోని కల్పన సెంటర్లోని కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో కార్తీక అమావాస్య పూజలు. రోడ్డు ప్రమాదం, 2కి తీవ్ర గాయాలు, 1కి స్వల్ప గాయాలు. బనగానపల్లె నియోజకవర్గంలో అభివృద్ధికి అడ్డుపడుతున్న బీసీ జనార్దన్ రెడ్డిపై ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఫైర్. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.